సంస్కారం. ఇదివరకు మన వేద పాఠశాలలో గురించి విశ్వామిత్రుడు అడుగులో విద్య నేర్పాడు, యుద్ధం నేర్పాడు. మీరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చదువుతో పాటు సంస్కారంతో పాటు ఈ సమాజంలో మీ తల్లిదండ్రులు ఏ విధంగా అమ్మ రైతుగా పనిచేస్తాను. మరి మీరు పెద్ద అయిన తర్వాత మీ తల్లిదండ్రులు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఇన్స్టిట్యూషన్ లో ఎవరైతే మీ పెద్దలు వాళ్ళ పేర్లు వీళ్ళందరూ నేర్చుకుంటున్నారో గుర్తుపెట్టుకొని మీరు వాళ్ళ ఆసక్తి తీసుకుని ఇంకా పైకి అదే మీరు చదువుకున్న తర్వాత రామదేవి ఫౌండేషన్ ధర్మ గారు స్టూడెంట్లకి స్కాలర్షిప్ ఇచ్చేవాడు, నలుగురికి అవార్డు ఇచ్చేవాడు. ఈ రోజున వాళ్ళ ఫాదర్ సొంతంలో గొడవ వెళ్ళి అక్కడికి వెళ్ళి పిల్లలు కానీ ఈ సంస్కృతిని మర్చిపోకూడదనే ధర్మ ప్రచారం పేరు పెట్టారు. రెండవది సచివాలయం పేరు పెట్టారు. మూడవది బ్రహ్మవాదం పెట్టారు. 4 వేదాచార్య 5 అధ్యాత్మ. ఇంకో శిక్షణ శాస్త్రం పెట్టుకుంటే ఈ విషయం ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారంటే మన సంస్కృతి సంప్రదాయాలను మనం మర్చిపోకూడదు. మీ యొక్క చదువు కంటే కూడా సంస్కారం, ఎక్కడ చదువుకున్నాం, ఎక్కడి నుంచి వచ్చాం, మన తల్లిదండ్రులు, గురువుల్ని, దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ గ్రామాన్ని మర్చిపోతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.